ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ 58 కోట్ల భారీ డబ్బును బహుమతిగా ప్రకటించింది. ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బంది, సెలక్షన్ కమిటీ సభ్యులకు ఈ నగదు అందజేసినట్లు ప్రకటించింది. మార్చి 9న న్యూజిలాండ్లో జరిగిన ఫైనల్లో భారత జట్టు ఘన విజయం సాధించింది కదా, అందుకే బీసీసీఐ ఈ బహుమతిని ప్రకటించింది. ఐసీసీ కూడా భారత జట్టుకి 19 కోట్ల 50 లక్షలు అందజేసింది. ఐసీసీ ఇచ్చిన దానికంటే దాదాపు మూడింతలు ఎక్కువగా ఈ బీసీసీఐ ఇచ్చింది. అసలు ఐసీసీ అంటే ఏంటి, బీసీసీఐ అంటే ఏంటో తెలుసుకుందాం. ఐసీసీఐ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఇది అంతర్జాతీయ క్రికెట్ను నిర్వహించే గ్లోబల్ సంస్థ. అన్ని దేశాల క్రికెట్ బోర్డులు దీనికి సభ్యులు. ఇది క్రికెట్ నిబంధనలను రూపొందించడం, ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20, వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీలను నిర్వహించడం చేస్తుంది. అయితే బీసీసీఐ అంటే ఏంటి అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఇది భారతదేశ క్రికెట్ను నిర్వహించే జాతీయ సంస్థ. భారత క్రికెట్ జట్టు ఎంపిక, దేశీ టోర్నీలు, రంజీ ట్రోఫీ, ఐపీఎల్, క్రికెట్ మేనేజ్మెంటు, ప్లేయర్లకు బహుమతులు ఇవ్వడం వంటి బాధ్యతలు ఈ బోర్డుకు ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.